గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 10th February 2026. నేను ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి కొన్ని రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయిన స్టాక్స్ని, అలానే నిన్నటి సపోర్ట్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. అలానే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఏదైనా చార్ట్ ప్యాటర్న్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఆ స్టాక్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ బుల్లిష్ స్టాక్ కనుక చూసినట్టయితే జేబీ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రోజులుగా ఈ స్టాక్ నియర్లీ 1850 దగ్గర దాని యొక్క సపోర్ట్లో ట్రేడ్ అవుతూ ఉంది. గత 3 రోజులుగా చూసినట్టయితే ఇది మనకి హయ్యర్ సైడ్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంది. సో దాని యొక్క లైఫ్ టైం హై ఆర్ దాని యొక్క రెసిస్టెన్స్ 900 దగ్గర ఈరోజు వచ్చి ఆ ప్రైస్ దగ్గర క్లోజ్ అయ్యింది. సో ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 60 ఉంది. మేబీ మనకి నిన్నటి లోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇది తిరిగి దాన్ని హయ్యర్ సైడ్ వెళ్తుందని చెప్పి అప్పుడు ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన సెకండ్ స్టాక్ చూసినట్టయితే ఇన్వెంచురస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి చాలా రోజులుగా ఒక కన్సాలిడేషన్ ఫేస్లోనే రన్ అవుతుంది. దాని యొక్క సపోర్ట్ చూసినట్టయితే మనకి నియర్లీ 1570 దగ్గర కనిపిస్తుంది. ఈ స్టాక్లో మనకి రీసెంట్ లో తర్వాత పోస్ట్ రిజల్ట్స్ మనకి ఒక యాక్షన్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఈరోజు మనకి ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని యొక్క రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అయ్యింది. బట్ ఆర్ఎస్ఐ మాత్రం మనకి ఒక వార్నింగ్ జోన్లో ఉంది. సో కొంచెం ఆర్ఎస్ఐ కూల్ డౌన్ అయ్యాక అప్పుడు మళ్ళీ మనం ఈ స్టాక్ని చూడొచ్చు. అప్పటిదాకా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మన థర్డ్ బుల్లిష్ స్టాక్ కనుక చూసినట్టయితే త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి లాస్ట్ రెండు రోజులుగా దాని యొక్క సపోర్ట్ 372 దగ్గర సపోర్ట్ తీసుకొని అది మనకి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మనకి లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని యొక్క నెక్స్ట్ రెసిస్టెన్స్ 405కి టచ్ అవుతుందా అనేది మనకు తెలియాల్సి ఉంది. బట్ ఆర్ఎస్ఐ మనకి ఇది 64 ఒక వార్నింగ్ జోన్లో ఉంది. మేబీ తిరిగి మనకి దాని యొక్క రీసెంట్ సపోర్ట్ 373కి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక బుల్లిష్ స్టాక్ చూసినట్టయితే కమిన్స్ ఇండియా లిమిటెడ్. నిన్న కూడా మనం మాట్లాడుకున్న నిన్న కూడా ఇది బుల్లిష్గానే ఉంది. సో ఇది ఒక రౌండింగ్ బాటమ్ అవుతుంది. మేబీ ఇది మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఏదన్నా చేస్తుందా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తూ ఉంది. బట్ ఈరోజు కనుక చూసినట్టయితే దాని యొక్క లో నుంచి ఈ స్టాక్ రికవరీ అయ్యి నియర్ డే హై దగ్గరే క్లోజ్ అయ్యింది. సో ఆర్ఎస్ఐ మనకి 63గా కనిపిస్తూ ఉంది. మనము పేరీ స్టాక్ కనుక చూసినట్టయితే అరబిందో ఫార్మా మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్న ఎంఎస్సి. ఇప్పుడు మనం అరబిందో ఫార్మా 1200 దగ్గర ఎంఎస్సిడిని అనుకున్నాము. అది తర్వాత మనకి బడ్జెట్ తర్వాత 1240 దగ్గరికి వెళ్ళి ఈరోజు రిజల్ట్స్తో మనకి చాలా కరెక్షన్ వచ్చింది ఆ స్టాక్లో. సో ఈరోజు కనుక చూసినట్టయితే లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే దాని యొక్క రీసెంట్ సపోర్ట్ ఆల్మోస్ట్ 1120 దగ్గర మళ్ళీ ఈరోజు కొంచెం బేరిష్ సైడ్ వెళ్ళి అదే ప్రైస్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. సో ఇది ఈ రోజుకి మనకి బేరిష్గా కనిపిస్తున్న వచ్చేసి అరబిందో ఫార్మా. మనం గనక ఒకసారి గమనించినట్టయితే నిన్నటి రిజల్ట్స్లో అరబిందో ఫార్మా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. బట్ ఈరోజు మనకి సాలిడ్ బేరిష్ క్యాండిల్ తీసుకునింది. బట్ అదే మనం న్యూలాండ్ ల్యాబొరేటరీ స్టాక్ చూసినట్టయితే నిన్న ఈ కంపెనీ కూడా సేమ్ రిజల్ట్స్ పోస్ట్ చేసేది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంతగా గ్రోత్ చూపించలేదు. బట్ ఈరోజు కనుక మనం స్టాక్ చూసినట్టయితే ఇది హయ్యర్ సైడ్ ఫామ్ అయింది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇప్పుడు మన ఇంకొక బేరిష్ స్టాక్ చూసినట్టయితే నిన్న మాట్లాడుకుందే జెన్సార్ టెక్. సో ఈరోజు కూడా మనకి జెన్సార్ టెక్నాలజీస్ మనకి బేరిష్గానే కనిపిస్తూ ఉంది. దాని యొక్క ఆల్మోస్ట్ 52 లో లెవెల్కి వచ్చి ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతూ ఉంది. కామెక్స్లో మన సిల్వర్ ప్రైజెస్ చూసినట్టయితే సిల్వర్ $82 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చేసి $5078 దగ్గర ట్రేడ్ అవుతుంది. కింద మన అదర్ బేస్ మెటల్ ప్రైజెస్ కూడా మనం గమనించవచ్చు.
సో సిల్వర్ ఈటీఎఫ్ ప్రైస్ చూసినట్టయితే సిల్వర్ ఈటీఎఫ్ మనకి ఈరోజు 243 దగ్గర క్లోజ్ అయింది మైనర్ పుల్ బ్యాక్తో. అదే గోల్డ్ ఈటీఎఫ్ కనుక చూసినట్టయితే గోల్డ్ 128 దగ్గర క్లోజ్ అయ్యింది మైనర్ అప్ సైడ్తో క్లోజ్ అయ్యింది. మనం ఫ్యూచర్స్లో ఒకసారి ఈరోజు లాంగ్స్ అండ్ షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే లాంగ్స్ వచ్చేసి మనకి బిఎస్సిలో బంధన్ బ్యాంక్, అశోక్ లేలాండ్, బిహెచ్ఈఎల్లో ఎక్కువ లాంగ్స్ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మనకి షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే అరబిందో ఫార్మాలో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కెనరా బ్యాంక్, బయోకాన్, కాంప్టన్ గ్రీవ్స్, మళ్ళీ వచ్చేసి బిఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు మనకి అర్థమవుతుంది. సో ఇది ఫ్యూచర్స్లో ఈరోజు ఒక స్నాప్షాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.